అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ గర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు. చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? రోజువారీ కూలీ పని చేసుకునేవాడు, సామాన్య ఉద్యోగి చక్కగా దర్జాగా బతికేస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉన్నదాంతో సర్దుకుపోతారు. కుటుంబంలో నలుగురు ఉన్నా చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా కాలం గడిపేస్తారు. ఇక మరో వర్గం డబ్బు ఉన్నవారిని చూస్తే వారి జీవితంలో అన్నీ సమస్యలే. ఇంట్లో నలుగురు ఉంటే 4 దారులు. తండ్రి తాతలు సంపాదించిన ఆస్తులను ఎలా అనుభవించాలో తెలియక స్వార్థంతో ఒకరిపై ఒకరు కుట్రలు కుతంత్రాలతో నిత్యం కక్షలతోనే కాలం వెళ్లదీస్తారు. ఆస్తుల వలన అన్నీ కష్టాలే అని మేధావులు సైతం చెబుతున్న అక్షర సత్యం. తాజాగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల చిచ్చు రాజుకుంది. 1, 2 వేలు కాదు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో వాటి విలువ ఎంతో కూడా లెక్క కట్టలేని పరిస్థితి. ఈ ఆస్తుల పంపకం వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. చివరకు కోర్టు మెట్లు ఎక్కారు వైఎస్ జగన్, షర్మిల. అసలు వైఎస్ రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తులు ఎన్ని కోట్లు? స్వతహాగా మొదట్నుంచి ఆస్తులు ఉన్నాయా? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఆస్తులు ఎంతుండేవి? ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆస్తులు ఎంతున్నాయి అనే అంశాలు చాలామందికి తెలియవు. వైఎస్ఆర్ కుటుంబం స్వతహాగా స్థితిమంతమైందే. ఆయన తండ్రి రాజారెడ్డి వ్యాపారాల్లో బాగానే డబ్బు సంపాదించాడు. ఉన్నత కుటుంబం కావటం, ఇంట్లో ఎప్పుడూ 10 మంది ఉంటూ వచ్చారు. పనివాళ్లు కూడా వైఎస్ఆర్ చిన్నప్పట్నుంచి ఉంటూ వచ్చారు. పేదరికమంటే పెద్దగా తెలియని వ్యక్తి వైఎస్ఆర్. ప్రస్తుతం వైఎస్ కుటుంబానికి ఉన్న ఆస్తులు, అన్నా చెల్లెళ్ల వివాదం ఏమిటో చూద్దాం. స్వతహాగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆస్తిపరుడే. ఎన్నికల అఫిడవిట్లలోనూ తన ఆస్తులు కోట్లలోనే వైఎస్ఆర్ చూపించారు. వైఎస్ జగన్ చదువు పూర్తి చేసుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారంలో మెళకువలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ జగన్కు కొందరిని అటాచ్ చేసి వ్యాపారంలో బాగా పెరిగేలా చేశారు. ఆ తరువాత జగన్ రాజకీయాల్లోకి రావాలని భావించారు. గొప్ప వ్యాపారవేత్తగా జగన్ను చూడాలనుకున్న వైఎస్ఆర్ కలలు కాస్త దెబ్బతిన్నాయి. కొడుకు అడుగుతున్నాడు కాబట్టి కాదనలేక కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. అప్పటికే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు చాలా వరకు డబ్బు సంపాదించారనే ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణల్ని అసెంబ్లీలో సైతం వైఎస్ఆర్ తిప్పికొట్టారు. కావాలంటే తన కొడుకుపై విచారణ జరిపించుకోవచ్చని ఛాలెంజ్ కూడా విసిరారు. వైఎస్ఆర్ మరణంతో కుటుంబం, రాష్ట్రం ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప తండ్రిని కోల్పోయింది. అప్పటికే రాజకీయాల్లో ఉన్న వైఎస్ జగన్ కాంగ్రెస్ పెద్దలతో పోరాడలేక సొంత పార్టీ పెట్టారు. తండ్రి పోటీ చేసిన పులివెందుల నుంచి తాను పోటీ చేసి విజయం సాధించి తండ్రి బాటలోనే సీఎం కాగలిగారు. అప్పటికే ఆయనకు వేల కోట్లలో ఆస్తులున్నాయి. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ కూడా ప్రారంభమైంది. సాక్షి గ్రూప్ పెట్టుబడులు వేల కోట్లలో ఉండటం గమనార్హం. ఇవే కాకుండా చాలా పవర్ ప్రాజెక్టులు, సిమెంటు, ఇతర కంపెనీలు ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారని విమర్శలొచ్చాయి. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా ఆ సంస్థలకున్న వాస్తవ విలువలను అందులో పేర్కొనలేదనేది ఒక అంశం. హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనం ఉన్నా వాటి ఊసెత్తలేదు. సొంతగా కుటుంబానికి వాహనం లేదని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల అఫిడవిట్లో కుటుంబ ఆస్తులు 757.65 కోట్లుగా చూపించారు. వాస్తవ విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. వైఎస్ జగన్ తన అఫిడవిట్లో
సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ను తమ ఆస్తులుగా పేర్కొనలేదు. కానీ వాస్తవానికి ఈ 2 సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే అంటున్నారు. బెంగళూరులోని జగన్ ఇంటి చిరునామాతో కార్మెల్ సంస్థను 2005 నవంబర్ 13న ప్రారంభించారు. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులో జగన్కు 5 ఎకరాల స్థలంలో 7 అంతస్తుల వాణిజ్య భవనం ఉంది. క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న ఈ భవనంలో 99.99% వాటా జగన్ దంపతులదే. ఈ క్లాసిక్ రియాల్టీలో జగన్ పెట్టుబడి విలువ 65.19 కోట్లు, భారతీరెడ్డి పెట్టుబడి విలువ 4.55 కోట్లు, మొత్తం పెట్టుబడి విలువ 70 కోట్లు ఉన్నట్లు చూపించారు. జగన్ ఆస్తులు 20 ఏళ్లలో బాగా పెరిగాయి. అఫిడవిట్లోని అంకెలను పరిగణలోకి తీసుకున్నా 43,405% పెరిగింది. 2004లో ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్లలో నికర ఆస్తుల విలువ 1.74 కోట్లుగా జగన్ చూపించారు. 2009 ఎన్నికల నాటికి విలువ 77.39 కోట్లుగా చూపారు. 2011 నాటికి ఆస్తుల విలువ 445 కోట్లకు చేరింది. అనంతరం 2019 నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆస్తుల విలువ 510 కోట్ల రూపాయల నుంచి 757 కోట్లకు పెరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఆస్తులు 48.44% పెరిగాయి. వ్యాపారాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఉన్నారా అంటే పైకి అవుననిపిస్తున్నా వెనుక ఆయన చెల్లెలు షర్మిల, బావ అనిల్, ఇతర బంధువుల ప్రోత్సాహం కూడా ఉందని చెప్తున్నారు. పలు సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నవారు కూడా ఆస్తుల పెరుగుదలకు కారకులవుతారు అంటున్నారు విశ్లేషకులు.